నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లెసన్, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రోజ్ పాఠ్యాంశం మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ప్రోజ్ పాఠ్యాంశం. ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్లో మీకు యూనిట్ 3లో ఉన్నటువంటి ప్రోజ్ పాఠ్యాంశం. తెలంగాణలో అయినా ఆంధ్రలో అయినా ఏ యూనివర్సిటీ వాళ్ళకైనా ఈ లెసన్ ఉంటే మీరు ఏ సెమిస్టర్లో ఉన్నా సరే ఫాలో అవ్వచ్చు. దీనిని సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ అనేటటువంటి రచయిత రచించడం జరిగింది. సో సమ్మరీ తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో పీడిఎఫ్తో సహా మిగిలిన అన్ని లెసన్లు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఇది సిలబస్లో చాలా టఫ్ లెసన్ అయినా సరే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా హెవీ హార్డ్ వర్క్తో 2-3 రోజులు కష్టపడిన తర్వాత ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నా. సో మీకు స్క్రీన్ మీద చూస్తుంటేనే తెలిసిపోతుంది. తెలుగులో ఇంగ్లీష్లో కాన్సెప్ట్ కీవర్డ్స్తో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అబౌట్ ది ఆథర్ నుంచి చివరి వరకు చూడండి. ఇక్కడ లెసన్ టైటిల్ ఒకసారి మనం చెప్పుకున్నట్లయితే మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అంటే ఎల్ అనేటటువంటిది ఇక్కడ సైలెంట్ వర్డ్. సో మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది ఏంటంటే మనం మిస్టర్ అనేటటువంటిది నార్మల్గా ఎక్కడ వాడతాం, ఒక పురుషుడిని సంబోధించడానికి వాడతాం అనమాట. సో మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి వ్యక్తి ఒక పురుషుడు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి వ్యక్తి మధ్యలో ఉన్నాడు. ఈయన ఏదో డాక్టర్ లాగా ఉన్నాడు. మిగిలిన 2 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ మధ్య ఏం పంచాదు, వీళ్ళు ముగ్గురు ఏం పనిచేస్తారు, ఫ్రెండ్సా ఎనిమీసా అనేటటువంటిది సమ్మరీ చూద్దాం. సో ఇక్కడ అబౌట్ ది ఆథర్లో చూసినట్లయితే సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ వాజ్ బార్న్ ఆన్ 22 May 1859 ఎడెన్బర్గ్, స్కాట్లాండ్. డైడ్ ఇన్ July 7, 1930 ఇంగ్లాండ్. వాజ్ ఏ స్కాటిష్ రైటర్ అండ్ ఫిజిషియన్. అంటే రచయిత ఆర్థర్ కెనాన్ డోయల్ అనేటటువంటి వ్యక్తి ఒక ఫిజిషియన్, అంటే ఒక రకమైనటువంటి వైద్యం చేసేటటువంటి డాక్టర్ అని చెప్పవచ్చు. అట్లాగే స్కాటిష్ రైటర్ అంటే బ్రిటిష్ రైటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇంగ్లాండ్లో మరణించండు. సో ఇక్కడ బెస్ట్ నోన్ ఫర్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ ద డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్. మన లెసన్ టైటిల్ ఏంటి? షెర్లాక్ హోమ్స్. అంటే ఇక్కడ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి పాత్రని డిటెక్టివ్గా క్రియేట్ చేసిండు అనమాట. సో ఇక్కడ డిటెక్టివ్ అంటే ఏంటి? ఏదైనా నేర విచారణలో, ఏదైనా దొంగతనం జరిగినప్పుడు, ఏదైనా హత్య జరిగినప్పుడు, ఏదైనా రాబిడి జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగింది అనేటటువంటి ఒక అంచనా వేసేటటువంటి, ఒక ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి వ్యక్తిని, లాజికల్ థింకింగ్ చేసేటటువంటి పర్సన్ని మనం డిటెక్టివ్ అంటాం అనమాట. ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి వ్యక్తిలాగా. సో హిట్ 1 సినిమా, హిట్ 2 సినిమా అటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి దృశ్యం సినిమా ఎగ్జాంపుల్ చెప్పడానికి. సో హీ క్రియేటెడ్ ద క్యారెక్టర్ షెర్లాక్ హోమ్స్ ఇన్ 1887. అంటే 1887 సంవత్సరంలో షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది క్రియేట్ చేసిండు అనమాట. ఫర్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అనేటటువంటి పుస్తకంలో ఈ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి పేరు ఉందన్నమాట. షెర్లాక్ హోమ్స్తో తర్వాత అనేక నవలలు రాసిండు, షార్ట్ స్టోరీలు రాసిండు. వాటన్నిటికీ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ద ఫస్ట్ 4 novels అండ్ 56 షార్ట్ స్టోరీస్ అబౌట్ షెర్లాక్ హోమ్స్ అండ్ డాక్టర్ వాట్సన్. ఇక్కడ మరో నేమ్ వచ్చింది ఏంటి? డాక్టర్ వాట్సన్. సో షెర్లాక్ హోమ్స్ మరియు డాక్టర్ వాట్సన్ పేరుతో ఆ క్యారెక్టర్లతో 4 నవలలను, 56 కథలను, షార్ట్ స్టోరీలను రాసిండనమాట. సో అట్లాంటి దాంట్లో మనది ఫస్ట్ది అనమాట ప్రజెంట్ లెసన్. ఫస్ట్ లెసన్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అని దాని నేమ్ అనమాట. సో ఇక్కడ చూడండి ఫేమస్ వర్క్స్ చూసినట్లయితే షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి సిరీస్, ఇంక్లూడింగ్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అనేటటువంటిది, ద లాస్ట్ వరల్డ్, ద వ్యాలీ ఆఫ్ ఫియర్ అనేటటువంటి కాన్సెప్ట్తో రచనలు చేసిండు. ద ప్రజెంట్ లెసన్ ఈజ్ ఫ్రమ్ ద బుక్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ బై సర్ ఆర్థర్ కెనాన్ డోయల్. సో ప్రజెంట్ లెసన్కి సంబంధించినటువంటిది ఏంటి? ఇక్కడ చూడండి మీరు ఇమేజ్, ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అనేటటువంటి పుస్తకంలో నుంచి తీసుకున్నటువంటి లెసన్. ఇక థీమ్ చూసినట్లయితే షెర్లాక్ హోమ్స్ ఈజ్ ఏ ఫిక్షనల్ డిటెక్టివ్ ఫ్రమ్ సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ స్టోరీస్. అంటే షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది నిజానికి జరగలేదు, కానీ ఒక డిటెక్టివ్ పాత్రను క్రియేట్ చేసి అనేకమైనటువంటి ఒక 4 నవలలను, 56 షార్ట్ స్టోరీలను రాసిండు కదా ఎవరు? సర్ ఆర్థర్ కెనాన్ డోయల్. సో ఈ వీటిల్లో నుంచి మీకు యూట్యూబ్లో కూడా సినిమాలు వస్తాయి, పాటలు దొరుకుతాయి, అనేక సినిమాలు, డాక్యుమెంటరీలు, మస్తు అనేకమైనటువంటి పుస్తకాలు కూడా వచ్చినాయి. సో అటువంటి దాంట్లో మనది ఒక లెసన్, ఫస్ట్ లెసన్ అనమాట. సో ద ప్రజెంట్ లెసన్ ఈజ్ చాప్టర్ 1. సో ఇక్కడ సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ ఏమేమి రాసిండో చూసినట్లయితే known for his exceptional power of observation, logical reasoning and detective skills. వాటి గురించి రాసిండు అనమాట. అంటే డిటెక్టివ్ స్కిల్స్ గురించి ఈ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి వ్యక్తి ఎవరిని పట్టించిండు, దొంగలను పట్టిస్తున్నాడా, దొరలను పట్టిస్తుండా, ఎటువంటి కాన్సెప్ట్ ఉంది అనేటటువంటిది లెసన్లో చూద్దాం. సో ప్రజెంట్ లెసన్ ఏంటి? చాప్టర్ 1. ద ఆథర్ ఇంట్రడ్యూస్ బోత్ డాక్టర్ వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్. ఇందులో ఉన్నటువంటి 2 పాత్రలను మనకి ఈ చాప్టర్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు అనమాట.
అండ్ సెట్ ద ఫౌండేషన్ ఫర్ దేర్ లైఫ్ లాంగ్ పార్ట్నర్షిప్. వాళ్ళిద్దరు మిగిలిన కథల్లో కూడా కలిసి ఉండేటట్లు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కన్వర్జేషన్ అనేటటువంటిది ఈ చాప్టర్ 1 నుంచి చేస్తాడనమాట. సో ద ప్రజెంట్ లెసన్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అనేటటువంటి దాని నుంచి తీసుకోవడం జరిగింది. సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ అనేటటువంటి రచయిత రాసిండు. డిటెక్టివ్ గురించి ఉండడం జరుగుతుందని కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. కీవర్డ్స్ పక్క చూడాలి. క్యారెక్టర్స్ చూడండి, మీకు స్క్రీన్ మీద 3 క్యారెక్టర్లు ఉంటాయి. ఈ 3 క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్. ఇందులో నరేటర్ ఈ కథలో షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి పాత్ర గురించి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మోటు పత్లు ఉన్నదనుకోండి, ఒక సిరీస్ ఉందనుకోండి, అందులో జాన్ అనేటటువంటి వ్యక్తి దొంగ. సో ఇక్కడ జాన్ అనేటటువంటి వ్యక్తి మనకు డాక్టర్. సో ఈ జాన్ అనేటటువంటి వ్యక్తి మిగిలిన మోటు పట్ల గురించి మొత్తం కథ చెప్తున్నట్లు సో వాట్సన్ అనేటటువంటి వ్యక్తి షెర్లాక్ హోమ్స్ గురించి చెప్తున్నా అనమాట. సో డాక్టర్ జాన్ వాట్సన్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నరేటర్, ఈ స్టోరీకి నరేటర్ అనమాట. సో ఆయన ఒక అసిస్టెంట్ సర్జన్ అనమాట, అంటే వైద్యం చేసేటటువంటి వ్యక్తి. అదేవిధంగా స్టాన్ఫోర్డ్ అనేటటువంటి మరొక వ్యక్తి రావడం జరిగింది. సో ఈయన ఎవరు అంటే వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్ అనమాట. అంటే షెర్లాక్ హోమ్ అనేటటువంటి డిటెక్టివ్కి మరియు జాన్ వాట్సన్ అనేటటువంటి డాక్టర్కి ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అనమాట. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఎటువంటి సిచ్యువేషన్లో కమ్యూనికేషన్ వచ్చింది అనేటటువంటిది చూద్దాం. ఇక్కడ డాక్టర్ వాట్సన్ అనేటటువంటి వ్యక్తి గాయాల పాలైండు. ఇక్కడ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి వ్యక్తి ల్యాబ్లో ఉన్నాడు. స్టాన్ఫోర్డ్ అనేటటువంటి వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య ఏదో కన్వర్జేషన్ని బిల్డ్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఈజీగా అర్థమయ్యే విధంగా సమ్మరీ కంటే ముందే మీకు ఇమేజ్లతో ఒకసారి అర్థమయ్యేటట్లు చెప్తా చూడండి. ఒక డాక్టర్ అయినటువంటి వాట్సన్ ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి బ్రిటిష్ సైనికుల్లో ఆయన ఏం పని చేస్తాడంటే వైద్యం చేస్తాడు సైనికులకు. సో ఆఫ్ఘనిస్తాన్ మొదటి యుద్ధంలో, ఆఫ్ఘనిస్తాన్ రెండో యుద్ధంలో ఆయన గాయాల పాలై తన మదర్ ల్యాండ్ అయినటువంటి లండన్కి తిరిగి వస్తాడు అనమాట. వచ్చి ఆయన అక్కడ వైద్యం తీసుకుంటూ రికవరీ కోసం లండన్కి వచ్చింటాడు. అప్పుడు ఆ వాట్సన్కి అక్కడ పరిచయస్తులు ఎవరు లేకుంటారు అనమాట. లండన్ సొంత భూమి అయినప్పటికీ ఆయన చదువుకున్నప్పుడు, మెడికల్ చదువుకుంటున్నప్పుడు ఆయన ఫ్రెండ్ అయినటువంటి స్టాన్ఫోర్డ్ అనేటటువంటి ఒకే వ్యక్తి పరిచయం ఉంటాడు. సో ఆయనని ఒక రెస్టారెంట్లో కలుసుకొని, మిస్టర్ స్టాన్ఫోర్డ్, నేను ఫుడ్కు, బెడ్కు, రూమ్కి రెంట్లకు చాలా ఇబ్బంది పడుతున్నాము, నాకు ఫ్యామిలీ లేదు, ఏం లేదు, నా దగ్గర డబ్బులు కూడా లేవు, నేను ఎవరితోనైనా రూమ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా, ఫుడ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా, నా బాగోగులు చూసుకోవడానికి రూమ్లో ఇంకో పర్సన్ ఉంటే బెటర్, నా ఆరోగ్యం కొంచెం తొందర మెరుగుపడుతుంది అని చెప్తే, సో నువ్వు ఒక జెంటిల్మెన్, నువ్వు ఒక మధ్య వయస్కునివి కాబట్టి నీకు ఫ్యామిలీ లేదు, నువ్వు ఎవరితోనైనా రూమ్ షేర్ చేసుకోవడానికి కంఫర్ట్ లేకుంటుంది. సో నీ ఏజ్ ఉన్నటువంటి పర్సన్ నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన కెమిస్ట్రీలో చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్, ఎప్పుడు ఏదో ఒక డిటెక్టివ్ స్కిల్స్ని చూస్తూ ల్యాబ్లోనే పనిచేస్తుంటాడు. ఆయన ఒక విచిత్రమైనటువంటి పర్సన్, ఒక మెంటల్ వ్యక్తి, కానీ ఆయన తనను ఉండగలుగుతావా అంటేనంటే నేను ఆయనకు మీట్ చేస్తా అంటే వాట్సన్ ఓకే, ఆయన పరిస్థితిని బట్టి నేను షెర్లాక్ హోమ్స్తో ఉండగలుగుతా అని చెప్పి స్టాన్ఫోర్డ్కి చెప్తాడనమాట. సో వాళ్ళు ముగ్గురు ఒక రెస్టారెంట్లో, అంటే ఒక ల్యాబ్లో కలుసుకుంటారు అనమాట. ఆ ల్యాబ్ ఏంటి అనేటటువంటి సమ్మరీలో చెప్తా. సో ఇక్కడ షెర్లాక్ హోమ్ అనేటటువంటి ల్యాబ్ పర్సన్ కూడా రూమ్ షేర్ చేసుకోవాలనుకుంటాడు. ఆయన కూడా ఒంటరిగా ఉంటాడు. డాక్టర్ వాట్సన్ కూడా రూమ్ షేర్ చేసుకోవాలనుకునేటటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంగ్లాండ్కి వచ్చినటువంటి ఒక సర్జన్, ఒక వైద్యుడు అనమాట. సో వీళ్ళిద్దరిని మీట్ చేసినటువంటి కామన్ ఫ్రెండ్ ఎవరు? స్టాన్ఫోర్డ్ అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి ఏ రూమ్లో ఉన్నారంటే 221B బేకర్ స్ట్రీట్ అనేటటువంటి వీధిలో ఒక రూమ్లో ఉంటారు ఈ డిటెక్టివ్ మరియు ఈ డాక్టర్. వీళ్ళిద్దరు కొంతకాలానికి మంచి ఫ్రెండ్స్ అవుతారనమాట. ఇక సమ్మర్లో ఒక రకమైనటువంటి ట్విస్ట్ అనేటటువంటిది ఉంటుంది, అది చివరిలో మీకు అర్థమవుతుంది. ద లెసన్ మిస్టర్ షెర్లాక్ హోమ్స్ ఈజ్ ద ఇంట్రొడక్టరీ చాప్టర్ ఆఫ్ ద సర్ ఆర్థర్ కెనాన్ డోయల్స్ నావెల్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్. అంటే స్టడీ ఇన్ స్కార్లెట్ అనేటటువంటి 1887కు సంబంధించినటువంటి నవలకు సంబంధించి దాని నుంచి తీసుకొనడం జరిగింది. ద నరేటర్ ఈజ్ వాట్సన్ అనేటటువంటి వ్యక్తి ఈ స్టోరీకి నరేటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ మిలిటరీ డాక్టర్ హూ హ్యాస్ జస్ట్ రిటర్న్ టు లండన్ ఆఫ్టర్ సర్వీసింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్లో సేవలు చేసి తిరిగి లండన్కి వచ్చినటువంటి ఒక వ్యక్తి అనమాట. సో త్రూ దిస్ చాప్టర్ 1 ద ఆర్థర్ ఇంట్రడ్యూస్ బోత్ వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్ అండ్ సెట్ ద ఫౌండేషన్ ఫర్ దేర్ లైఫ్ లాంగ్ పార్ట్నర్షిప్. అంటే డాక్టర్ వాట్సన్ని మరియు షెర్లాక్ హోమ్స్ని మనకు రచయిత అయినటువంటి ఆర్థర్ కెనాన్ డోయల్ ఇంట్రడ్యూస్ ఈ చాప్టర్లో చేస్తున్నాడు అనమాట. సో వాట్సన్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? ఈ కథలో మెయిన్ వ్యక్తి, అతనే
ఈ కథను మొత్తం చెప్తున్నాడు. ఆ కథలో ఉన్నటువంటి మరొక వ్యక్తి, మెంటల్ వ్యక్తి ఎవరు, ఒక రకమైనటువంటి పిచ్చిలో ఉన్నటువంటి డిటెక్టివ్ ఎవరు, షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి వ్యక్తి. సో ఎక్స్ప్లెనేషన్ మీకు స్క్రీన్ మీద కనిపించేటటువంటిది మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ముగ్గురు ఉంటారు, వాళ్ళ ఒక రూమ్ కోసం వాళ్ళ మధ్య కన్వర్జేషన్ ఉంటుంది అంతే. డాక్టర్ వాట్సన్ ఎక్స్ప్లెయిన్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ డీటెయిల్. ఇక్కడ నరేటర్ అయినటువంటి వాట్సన్ తన గురించి తను డీటెయిల్గా చెప్తున్నాడు. ఇన్ 1878 ఈ ఎర్న్డ్ ఈజ్ డిగ్రీ ఇన్ మెడిసిన్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ లండన్. తను లండన్లో యూనివర్సిటీలో చదువుకునేటటువంటి రోజుల్లో ఏం జరిగింది అనేటటువంటిది చూసినట్లయితే ఆయన డిగ్రీని పొందిండు. లేటర్ జాయిన్డ్ ద ఆర్మీ యాజ్ అన్ అసిస్టెంట్ సర్జన్. అంటే ఆయన ఆర్మీలో అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయ్యిండు. ఎక్కడ జాయిన్ అయ్యిండు? ఆఫ్ఘనిస్తాన్లో జాయిన్ అయ్యిండు. డ్యూరింగ్ ద సెకండ్ ఆఫ్ఘన్ వార్ ఈ వాజ్ బాడ్లీ వుడెండ్ ఎట్ ద బాటిల్. అంటే ఆయన చాలా ఇబ్బందులు పడిండు ఆ బాటిల్లో, సెకండ్ ఆఫ్ఘన్ వార్లో. సో ఆయన తిరిగి తన మదర్ ల్యాండ్ అయినటువంటి ఇంగ్లాండ్కి రావాలనుకుంటున్నాడు. ఈ వాజ్ సెంట్ బ్యాక్ టు ఇంగ్లాండ్. అంటే ఆయన తిరిగి ఇంగ్లాండ్కి రావాలనుకుంటున్నాడు. ఆఫ్టర్ రికవరింగ్ అంటే ఆయన దాన్ని కాపాడుకోవడానికి, తన శరీరాన్ని మంచిగా చేసుకోవడానికి తన మదర్ ల్యాండ్ అయినటువంటి లండన్కి, ఇంగ్లాండ్ ప్రాంతానికి రావాలనుకుంటున్నాడు అనమాట. వాట్సన్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ వీక్. అంటే ఆయన చాలా వీక్గా ఉన్నాడు. లోన్లీ అంటే తన ఒంటరిగా ఉన్నాడు. అండ్ వితౌట్ ఫ్యామిలీ టైస్ అంటే తనకు సపోర్ట్ లేదు, ఫ్యామిలీ లేదు. వండరింగ్ అసెంబ్లీ ఇన్ లండన్. అంటే ఎయిమ్లెస్లీ ఇన్ లండన్. అంటే తనకు ఏదైనా ఒక యాంబిషన్ లేదు లండన్లో, ఆయనకు ఫ్యామిలీ లేదు, ఆయన ఒంటరిగా ఉన్నాడు, ఆయన బ్రతకడానికి ఎటువంటి ఆధారం అనేటటువంటిది లేదనమాట. సో వాట్సన్ తన గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. సో ఇక్కడ వెల్ వాకింగ్ ఇన్ ద స్ట్రాండ్ అంటే తను ఒక వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. సో హీ మెట్ ఈజ్ ఓల్డ్ ఫ్రెండ్ స్టాంఫర్డ్. అంటే స్టాంఫర్డ్ అయినటువంటి ఇతని యొక్క ఓల్డ్ ఫ్రెండ్ని కలిసిండు. డ్యూరింగ్ దేర్ కన్వర్జేషన్ వాట్సన్ ఎవరు, ఆయనకు సంబంధించినటువంటి మెడిసిన్ చదువుతున్నప్పుడు ఉన్నటువంటి ఒక పర్సన్ అనమాట. ఎవరు? స్టాంఫర్డ్ అనేటటువంటి వ్యక్తి. సో వాళ్ళిద్దరు కన్వర్జేషన్ స్టార్ట్ చేసిండ్రు అనమాట. స్టాన్ఫర్డ్ టోల్డ్ హిమ్ అబౌట్ ఏ మ్యాన్ నేమ్డ్ షెర్లాక్ హోమ్స్. అంటే స్టాన్ఫర్డ్ ఒక వ్యక్తి గురించి చెప్పిండు. హూ వాజ్ ఆల్సో లుకింగ్ ఫర్ సమ్వన్ టు షేర్ రూమ్ విత్. అంటే ఎవరైతే షెర్లాక్ హోమ్ కూడా ఇట్లా నీలాగా రోడ్ మీద ఉన్నటువంటి వ్యక్తి, ఒకే వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయనకు కూడా ఫ్యామిలీ ఏం లేదు, ఆయన కూడా రూమ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. బట్ ఆయన కొంచెం డిఫరెంట్ మైండ్ అని చెప్పి ఆయన గురించి చెప్తున్నా అనమాట. ఎవరు? స్టాన్ఫర్డ్ అనేటటువంటి వ్యక్తి చెప్తున్నా అనమాట. సో ఆయనకున్నటువంటి పిచ్చి ఇట్లా ఉంటుందంటే సరే నేను ఉండగలుగుతా అనేటటువంటి కాన్సెప్ట్లో వాట్సన్ చెప్తాడు అనమాట. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వాట్సన్ ఆస్క్డ్ అబౌట్ షెర్లాక్ హోమ్స్. అంటే షెర్లాక్ హోమ్స్ గురించి అడుగుతాడు అనమాట. స్టాన్ఫర్డ్ డిస్క్రైబ్డ్ షెర్లాక్ హోమ్స్ యాజ్ ఏ బ్రిలియంట్ బట్ సెంట్రిక్ పర్సన్. అంటే తాను చాలా తెలివిపరుడు కానీ తన ఆలోచనలన్నీ ఒకటే సెంట్రిక్ అంటే ఒకటే ప్రాంతంలో కేంద్రీకృతం చేసిండు. డిటెక్టివ్ స్కిల్స్ మీదనే కేంద్రీకృతం చేసిండు. రూమ్లో ఎట్లా ఉండాలనేటటువంటి విధానాలు తెలియవు, మరియు సమాజంలో ఎట్లా ఉండాలని తెలియదు. ఒకే ఒక ఆలోచన ఏముంటుంది? డిటెక్టివ్ మీదనే ఉంటాడనమాట. సో సమ్వన్ వెరీ నాలెడ్జ్ ఇంటలెక్ట్ ఇన్ కెమిస్ట్రీ. అంటే ఆయన చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి అన్యూజువల్ ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో చేసేటటువంటి వ్యక్తి అని చెప్పి స్టాన్ఫర్డ్ వాట్సన్కి చెప్తాడనమాట. వాట్సన్ క్యూరియాసిటీ గ్రూ స్ట్రాంగర్. అంటే నేను గట్టిగా కావడానికి, ఆ రూమ్ షేర్ చేసుకునడానికి ఆయన ఏమి ఇబ్బంది కాదు అని చెప్పి అర్థం చేసుకుంటారు అనమాట. సో వాళ్ళందరూ ఒక ప్లేస్లో మీట్ అవుతారు. ఆ ప్లేస్ ఎక్కడంటే బెతర్యూ హాస్పిటల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో షెర్లాక్ హోమ్స్ ఉండేటటువంటి ల్యాబ్ దగ్గర మీట్ అవుతారు అనమాట. సో వాళ్ళందరూ అక్కడ మీట్ అయినప్పుడు ఫస్ట్ డే షెర్లాక్ హోమ్స్ తన పిచ్చి ఉంటుంది కదా ఒక డిటెక్టివ్ అని చెప్పి ఆయన అదే రోజు ఒకటి కనుక్కుని ఉంటాడు. ఏం కనుక్కుని ఉంటాడు? బ్లడ్ స్టెయిన్స్ అనేటటువంటిది కనుక్కుంటాడు. అంటే ఏదైనా ఒక రక్తపు మరక, గాయపు మరక ఉన్నటువంటి ఒక రక్తపు ఎండిపోయిన మరకను తీసుకున్నా సరే అది ఎక్కడ దొంగతనం చేసిండ్రు, ఎక్కడ పట్టుబడతారు అనేటటువంటిది మనం గుర్తించవచ్చు అనేటటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని మనం గుర్తించవచ్చు అనేటటువంటిది ఇది ప్రపంచాన్ని కుదిపేస్తుంది అని చెప్పి షెర్లాక్ హోమ్స్ ఆ మీటింగ్లో చెప్తాడనమాట. ఇక్కడ గాయాల పాలయ్యి రూమ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాట్సన్ ఉన్నాడు. ఈ షెర్లాక్ హోమ్స్కి కామన్ ఫ్రెండ్ అయినటువంటి స్టాన్ఫర్డ్ అనేటటువంటి మరొక వ్యక్తి ఈ సభ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు మీట్ అయింటారు. కానీ ఇక్కడ రూమ్ షేర్ దీని గురించి రాకుండా ఒక ఆవిష్కరణ గురించి చెప్తాడనమాట. బ్లడ్కి సంబంధించి ఇట్లా చేయాలని చెప్పి. సో కీవర్డ్స్ కూడా మీరు నోట్ చేసుకోవాలి.
వాట్సన్ వాజ్ ఇంప్రెస్డ్, అంటే వాట్సన్ షెర్లాక్ హోమ్స్ ఇంత నాలెడ్జ్తో ఉన్నాడు అని చెప్పి ఇంప్రెస్ అవుతాడు. సో వాళ్ళిద్దరూ వాళ్ళకు ఉన్నటువంటి సెంట్రిక్ హ్యాబిట్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పి వాళ్ళిద్దరు హ్యాబిట్స్ ఎట్లా ఉన్నా సరే వాళ్ళిద్దరు ఏమనుకుంటారు, డిస్కస్డ్ ద ఐడియా ఆఫ్ షేరింగ్ రూమ్స్, అంటే ఫైనల్గా వాళ్ళిద్దరూ రూమ్ షేర్ చేసుకోవాలంటని చెప్పి మాట్లాడుకుంటారు అనమాట. ఇక్కడ షెర్లాక్ హోమ్స్ ఓపెన్లీ డిస్క్రైబ్డ్ ఈజ్ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, అంటే నేను రాత్రి మేల్కుంటాను, పగులు పనిచేస్తాను, నేను రాత్రి తింటాను, పగులు మేల్కొండకుండా పగులు పడుకుంటాను, పగులు తినను, ఇటువంటి డిఫరెంట్ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ చెప్తాడనమాట. ఈ వర్క్డ్ లేట్ ఇన్ టు ద నైట్, అంటే నేను నైట్ మొత్తం పని చేస్తాను. పర్ఫార్మ్డ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ స్ట్రాంగ్ కెమికల్స్, నేను బలమైనటువంటి కెమికల్స్తో పనిచేస్తాను, నువ్వు ఆ వైపు రాకూడదు, అవన్నీ సజెషన్స్ చెప్తారనమాట. సో వీళ్ళిద్దరు షిఫ్టెడ్ బిట్వీన్ పీరియడ్స్ ఆఫ్ ఇంటెన్స్ ఎనర్జీ అండ్ కంప్లీట్ ఐడియలెన్సెస్, అంటే నాకు ఏ ఆలోచన వచ్చినప్పుడు నేను ఏ పని చేస్తున్నావు అవన్నీ నువ్వు అడ్జస్ట్ చేసుకోగలగాలి అని చెప్పి షెర్లాక్ హోమ్స్ మిస్టర్ వాట్సన్తో చెప్తాడనమాట. సో వాళ్ళిద్దరూ వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్ ఇద్దరు కలిసి ఒక ఒపీనియన్తో ఒక రూమ్కి తీసుకుంటారు అనమాట. ఆ రూమ్ ఎక్కడంటే 221B బేకర్ స్ట్రీట్లో లండన్లో తీసుకుంటారు అనమాట. ద స్టోరీ ఎండ్స్ విత్ వాట్సన్ అండ్ షెర్లాక్ హోమ్స్ డిసైడింగ్ టు మూవ్ ఇన్ టు రూమ్స్ టుగెదర్ ఎట్ 221B బేకర్ స్ట్రీట్, అంటే వాళ్ళు ఆ వీధిలో లండన్లో ఉన్నటువంటి 221 బేకర్ స్ట్రీట్లో ఉండడానికి ఫిక్స్ అవుతారనమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరు షెర్లాక్ హోమ్స్ ఆ డిటెక్టివ్ దగ్గర ఒక డాక్టరు, గాయాల పాలైనటువంటి ఒక డాక్టరు ఉండడానికి సిద్ధపడ్డాడు. అయిన తర్వాత ఇన్ కంక్లూజన్లో వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. కానీ మీకు ఇందాక చెప్పిన కదా, ఒక ఎండిపోయిన గాయపు మరకతోనైనా సరే, ఆ బ్లడ్ ముక్కతోనైనా సరే, వాళ్ళు ఎక్కడ జరిగి ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఆ డిటెక్టివ్ స్కిల్స్ అనేటటువంటి క్రియేట్ చేసిన అని చెప్పి ఫస్ట్ డే చెప్తారు. ఈ వాట్సన్ కూడా గాయాలతో మొత్తం కట్లు కట్టుకొని ఉంటాడు కదా. సో కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏ కన్వర్జేషన్ లేకున్నా సరే షెర్లాక్ హోమ్స్ ఏం చెప్తాడంటే, మిస్టర్ వాట్సన్, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ వరల్డ్ వార్లో పాల్గొన్నావు కదా, నువ్వు ఒక వైద్యునివి కదా, నువ్వు తిరిగి మదర్లాండ్ అయినటువంటి లండన్కి వచ్చినావు, నువ్వు నాతో రూమ్ షేర్ చేసుకున్నావు కదా అని చెప్పి ఆయన లైఫ్లో ఉన్నటువంటి సీక్రెట్స్ ఎవరు చెప్పకున్నా సరే డిటెక్ట్ చేసి షెర్లాక్ హోమ్స్ గుర్తుపట్టింటాడు అనమాట. సో ఇది కంక్లూజన్ అనమాట. సో వాళ్ళిద్దరి మధ్య తర్వాత మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ద లెసన్ నాట్ ఓన్లీ ఇంట్రడ్యూస్ డాక్టర్ వాట్సన్ బ్యాక్గ్రౌండ్, అంటే డాక్టర్ వాట్సన్ అనేటటువంటి నేరేటర్ ఎవరున్నారో ఆయనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్, ఆయన డాక్టరు ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసిందని చెప్పడానికి కాదు, అండ్ ఆల్సో రిప్రజెంట్ ద యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్, షెర్లాక్ హోమ్స్ గురించి చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ హైలైటింగ్ ఫ్రెండ్షిప్, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని మరియు క్రైమ్ డిటెక్షన్తో ఉన్నటువంటి షెర్లాక్ హోమ్స్ మరియు వాట్సన్ ఎట్లా వాళ్ళిద్దరు రూమ్ షేర్ చేసుకున్నారు 221B బేకర్ స్ట్రీట్లో అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నా. సారాంశం కూడా చూడండి, తెలుగులో కూడా ఉంటుంది, మీకు PDF టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తా, సారాంశాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తే చూడండి. ఇక్కడ సమ్మరీ అనేటటువంటిది మిస్టర్ షెర్లాక్ హోమ్స్ అనేటటువంటిది ఒక పర్సన్ గురించి సర్ ఆర్థర్ కెనాన్ డోయల్ రాసిండు. ఆయన అబౌట్ ది ఆథర్ చూసినట్లయితే ఆయన స్కాటిష్కి సంబంధించినటువంటి రైటర్. ఆయన ఒక ఫిక్షనల్ స్టోరీ డిటెక్టివ్ గురించి షెర్లాక్ హోమ్స్ అనేటటువంటి రచన చేసిండు. అందులో ఫస్ట్ చాప్టర్లో షెర్లాక్ హోమ్స్ మరియు వాట్సన్ గురించి ఉండడం జరిగింది. దాన్నే ఫస్ట్ చాప్టర్ ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అనేటటువంటి పుస్తకం, అదే మన ప్రస్తుత పాఠ్యాంశం. సో ఇక్కడ డిటెక్టివ్ అయినటువంటి షెర్లాక్ హోమ్స్ అనేక రకమైనటువంటి ఆవిష్కరణలు చేస్తుంటాడు. ప్రజెంట్ లెసన్లో ఉన్నటువంటి వాట్సన్ నరేటరు ఎక్కడి నుంచి అంటే ఆయన ఆఫ్ఘనిస్తాన్ వార్ నుంచి తిరిగి లండన్కి తన రికవరీ కోసం వస్తాడనమాట. ఆయనకు ఫుడ్, బెడ్, ఆయన అలోన్గా ఫ్యామిలీ లేకుండా సపోర్ట్ లేకుండా ఉంటాడు కదా. సో ఆయన మెడిసిన్స్ అవుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఎవరైతే స్టాంఫర్డ్ అనేటటువంటి వ్యక్తి ఒకరోజు ఒక వీధిలో కలుస్తాడు. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఉండి ఇట్లా నేను ఒంటరిగా ఉంటున్నాను వాట్సన్ చెప్పడం చేత నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆయన నీ ఏజ్ వ్యక్తే, నీతో రూమ్ షేర్ చేసుకుంటుంటే ఆయనను కల్పిస్తా, ఆయన కూడా రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఎవరైనా రూమ్ షేర్ కోసం. సో అని చెప్పి షెర్లాక్ హోమ్స్ గురించి స్టాంఫర్డ్ వాట్సన్కి చెప్తాడనమాట. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కలుస్తారు. కలిసిన తర్వాత ఇద్దరు షెర్లాక్ హోమ్స్ వాట్సన్ రూమ్ అనేటటువంటి 221 బేకర్ స్ట్రీట్లో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. కంక్లూజన్లో షెర్లాక్ హోమ్స్ వాట్సన్ గత జీవితాన్ని గుర్తిస్తాడనమాట. సో ఇది ఫైనల్ లెసన్. ఐ హోప్ ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఏ ఛానల్లో తీసుకున్నా సరే ఈ లెసన్ మీకు ఖచ్చితంగా అర్థం కాదు, ఇంత వర్క్ చేస్తేనే మీకు ఖచ్చితంగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. సో ఐ హోప్ మీ అందరికి అర్థమైంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్ నేను వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.